నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. సైలెన్సర్లతో న్యూసెన్స్ సృష్టిస్తున్న ద్విచక్ర వాహనదారుల భరతం పట్టిన పోలీసులు రోడ్డు రోల్ లో కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఐఓ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి చక్ర స్నానం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అభిషేకం చేసి అందంగా ముస్తాబు చేశారు. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం రథసప్తమి వేడుకలతో భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఆవరణలోని కోనేరులో ఉన్న నీటిని శుభ్రం చేశారు. బుధవారం ఉదయం స్వామివారికి వేద మంత్రోచ్చారణల మధ్య చక్రస్నానం చేయించారు. అంతేగాక స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ, భస్మంలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి తరలి వచ్చిన భక్తులు స్వామివారి చక్రస్నానం ఘట్టాన్ని తిలకించి భక్తి ప్రపత్తులు చాటారు. అనంతరం అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చక్రస్నానం ఘట్టంతో ఈ వేడుకలు ముగిశాయి. సాయంకాలం 3 సమయంలో భారతీ గంగా సమీపంలో నీలకంఠేశ్వర వారి విమానం కోసం దేవాలయ ప్రాంగణం నుంచి పది సమాజం వరకు వెళ్ళి రావడం ప్రతి సంవత్సరం ఉత్సవం కొనసాగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు స్వామివారికి పుష్కరిలో అభివృద్ధి స్నానం అంటే స్వామివారి రోడ్డు దాపించిన తర్వాత 100 రకాల మంది స్వామివారిని చూస్తారు కనుక ఆడపై నుంచి నరదృష్టి 2 రకాల దృష్టి నివారణ లోకయాలు జరగాలని చెప్పి స్వామివారి పుష్కరిలో రకకాలం దేవస్థానం అభిషేకం తర్వాత స్వామివారికి పంచామృతాల చేత చక్కెర తీర్థం అంటారు అనగా అన్ని రకాల పదార్థాలను స్వామివారికి సమర్పించి ఈ యావత్ ప్రపంచం చల్లగా కాపాడు స్వామిని అనుసారం వెళ్ళి మంగళ వాయిద్యాలతోటి రాజాభక్తితో స్వామివారి చేస్తున్నారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కొనసాగింది కనుక భక్తులందరూ సంఖ్యలో పాల్గొని పార్వతీ సమేత గంగా సమేత నీలకంఠేశ్వర యొక్క ఆశీర్వాదం సర్వే జనాలు సుఖనో భవంతు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదిక ప్రవేశపెట్టడంపై ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు మల్లమారి సుధాకర్ సంతోషం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల మాదిగల సుదీర్ఘ పోరాటాన్ని అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
గుండారం మోహన్, నగర అధ్యక్షుడు మల్లమారి సుధాకర్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల మధ్య సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని పులాంగ్ చౌరాస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు దక్కక వెనుకబడుతున్న మాదిగలు, మాదిగ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణతో ఎంతో మేలు జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న మాదిగల అభ్యున్నతి కోసం 3 దశాబ్దాల పాటు ఉద్యమాలు కొనసాగించిన మందకృష్ణ మాదిగ మేడి పాపన్నలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకు గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మాదిగలు, మాదిగ ఉపకులాలు రుణపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుమల పోసాని, నగర యువసేన అధ్యక్షుడు ఐరేని శ్రీకాంత్తో పాటు ఇతర నాయకులు, మాదిగ కులాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఇచ్చింది, ఈ రోజు మన ఏబిసిడి వర్గీకరణ మరి అమలు చేసింది. మరి రేవంత్ రెడ్డి అన్నగారికి మేము మాదిగ జాతి, మాదిగ ఉపకులాలంతా ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ యొక్క 30 ఏళ్ళ పోరాటాన్ని మరి మన మందకృష్ణ గారు మరి నాయకత్వంలో ఈరోజు అన్ని కులాలను, అన్ని జాతులను, అన్ని ఏజెండాలను ఏకం చేసి ఏకతాటికి తెచ్చిన మందకృష్ణ గారికి మీకు మా మాదిగల పట్ల కృతజ్ఞత ఎప్పుడు ఉంటుందన్న. మరియు మాతో పాటు మా పాపన్నను కూడా మరి అన్ని సంఘాలు విడదీసినా కానీ, అందరు విడదీసిన, ఎన్నో శక్తులు విడదీసిన కానీ అన్ని సంఘాలను ఏకం చేసి ఇలా ఏకతాటికి తెచ్చిన మందకృష్ణకు ఎప్పటికీ మేము రుణపడ ఉంటామన్నా. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల మాదిగ ఉపకులాలకు అందరికీ సరైన న్యాయమని మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని విచారణ చేసి మరి కులగణన చేసి ఇది వీళ్ళకి న్యాయమైన పోరాటము, ఏబిసిడి వర్గీకరణ వీళ్ళకి కావాల్సిందే అని నిండు అసెంబ్లీలో అందరికన్నా ముందు మాట్లాడి ఇలా ఆమోదం పలికి అన్ని పార్టీలతో ఒప్పందం చేసి ఇవాళ అన్ని పార్టీలు మాకు మాదిగలకు నిజమైన పోరాటం అని ఇలా మాదిగల పట్ల కృతజ్ఞత చేసి అన్ని పార్టీలకు ఇలా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఎం కానీ ఇవన్నీ పార్టీలు కూడా మా మాదిగల పట్ల మరి మంచి భావనతో మరి యొక్క అందరికీ సపోర్ట్ చేసినందుకు మాదిగలు ఎప్పుడూ ఈ అన్ని పార్టీలకు రుణపడి మరి ముఖ్యంగా మన రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని ఈ సమయంగా తెలియజేస్తూ ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలోని విద్యా వ్యవస్థ మంచి మార్పు తీసుకొస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య చెప్పారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యా సంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య హామీ ఇచ్చారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని అన్నారు. సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని అన్నారు. మోడీ నాయకత్వంలో విద్యా వ్యవస్థ దేశంలోనే చాలా మంచి మార్పు తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న మల్క కొమరయ్య మంచి మనిషి, విద్యావేత్త, వివాదరహితుడని కొనియాడారు. 40 ఏళ్లుగా విద్యా వ్యవస్థలో చాలా అనుభవం ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టలేని పరిస్థితిలో ఉందని అన్నారు. ప్రజలంతా తిరగబడుతున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలకు సేవలందిస్తోందని అన్నారు. కార్యకర్తలు కష్టపడి 2 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీకే వచ్చేలా కష్టపడాలని సూచించారు. అసెంబ్లీ సమావేశంలో కూడా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకే పట్టం కడతారని అన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టే విధంగా మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 తెలంగాణలో విఫలమయ్యాయని, ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ ప్రత్యామ్నాయమని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి,
రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి, మేడపాటి ప్రకాష్, టక్కర్ హనుమంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యా విధానంలో కానీ, టీచర్స్ లైఫ్ స్టైల్లో కానీ, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఏ గవర్నమెంట్ కూడా పెంచలేదు. దానికి తోడు ఉపాధ్యాయులు గెలిచిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసిపోయి గవర్నమెంట్ ఏం చెప్తే అదే వాళ్ళు అగ్రీ చేసి టీచర్స్కు చాలా అన్యాయం చేశారు. ఈ టీచర్స్ ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉందంటే ప్రతి ఇష్యూ, ప్రతి ఒక డిఫరెంట్ స్కూల్స్కు డిఫరెంట్ మేనేజ్మెంట్స్, డిఫరెంట్ కంట్రోల్స్ ఉండి ఒక అంబెరలేకుండా ఉండాల్సిన ఎడ్యుకేషన్ విధానము ఒక డిఫరెంట్ మనుషులు సేమ్ గవర్నమెంట్ కింద మేనేజ్ చేస్తూ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ప్రతి మేనేజ్మెంట్ కింద ఉన్న స్కూల్స్కు ఒక్కొక్క స్కూల్స్కు ఒక ప్రాబ్లం ఉంది, ఒక్కొక్క టీచర్కి ఒక సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ టీచర్స్కి ఒక ప్రాబ్లం ఉంది, మోడల్ స్కూల్స్కి ఒక ప్రాబ్లం ఉంది, కస్తూర్బా స్కూల్స్కి ఒక విధంగా అలాగే ఇంకా చాలా అన్యాయం ఉంది. అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, అట్లా డిఫరెంట్ స్కూల్స్ అని డివైడ్ చేసి వాళ్ళ మేనేజ్మెంట్ సపరేట్గా చేసి అట్లా మైనారిటీ స్కూల్స్ అని తొందరలో ఈ రెంటెడ్ బిల్డింగ్స్లో స్కూల్స్ ఓపెన్ చేశారు. ఆ రెంట్ పే చేయట్లేదు. రెంట్ పే చేయకపోవడం వల్ల హోమ్స్, కరెంట్ సప్లై బంద్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ లేదు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఒక సెక్షన్ ఆఫ్ టీచర్స్కు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కృషితో 3 దశాబ్దాల మాదిగల కళ నెరవేరిందని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ హర్షం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఏకసభ్య కమిషన్ నివేదికను ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకుడు కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో వివిధ మాదిగ సంఘాల సమన్వయంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు కొక్కెర భూమన్న మాట్లాడుతూ 30 ఏళ్ల కల ఎస్సీ వర్గీకరణ అని ఎన్నో పోరాటాలు చేసి జైళ్ల పాలై ఆర్థికంగా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయం చేయకుండా సామాజిక స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలను దళితుల్లోని అన్ని కులాలకు అందించాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. వర్గీకరణతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మేలు జరుగుతోందని, న్యాయం ధర్మం వైపు అడుగులు వేశారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సబ్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బచ్చపల్లి దేవయ్య, మోతె భూమన్న, గంగాణి స్వామి, టీసీ సాయన్న, డి నర్సింహులు, సాయన్న, ఎల్టీ కుమార్, సురేష్, అంకాపూర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వర్గం వ్యతిరేకం ఉంటుంది, ఇంకో వర్గం దగ్గర అవుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో దెబ్బతింటాం పార్టీ పరంగా అని తెలిసి కూడా న్యాయం వైపు నిలిచి మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అదే విధంగా ఒక వర్గం వ్యతిరేకించినా మరి న్యాయం వైపే మేము నిల్చుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్పష్టం చేయడాన్ని, నిన్ననే అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని మా మాదిగ సంఘాలన్నీ స్వాగతిస్తూ మరి రేవంత్ రెడ్డి గారికి మరి
మహేష్ కుమార్ అన్న గౌడ్ గారికి, మరి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, అంతేకాకుండా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఆమోదానికి మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీ నాయకత్వానికి వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జిల్లాలో బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టపరుస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. కార్యకర్తలు ముందస్తుగా సమాయత్తమవుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. వరుసగా రెండోసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కులాచారి దినేష్ హైదరాబాద్ నుంచి జిల్లాకు చేరుకోగా ఇందలవాయి టోల్గేట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ ఇందలవాయి మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయన్ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి బీజేపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎంపీ అరవింద్ ధర్మపురికి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రతి పరీక్షా కేంద్రంలో జియో ట్యాగింగ్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆదేశించారు. సీసీ కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవని యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు పనిచేయాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల నిర్వహణను జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ బుధవారం నాడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న కాకతీయ జూనియర్ కళాశాల, ఎస్ఆర్ జూనియర్ కళాశాల, వెక్టార్ జూనియర్ కళాశాల, సత్య వొకేషనల్ జూనియర్ కళాశాలలను ఇంటర్ విద్యాధికారి తనిఖీ చేయగా జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో 15 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, సీసీ కెమెరాలు పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు పనిచేయాలని ఆదేశించారు. చదివిన ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కెమెరాల ద్వారా హైదరాబాద్ నుండి కమిషనర్ పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. ఈ తనిఖీల్లో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుద్దీన్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్, డిఆర్డీఓ మరియు ఇస్రో ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. రాకెట్లు, ఉపగ్రహాలు, మిసైల్స్ వంటి అంతరిక్ష ఉపగ్రహ నమూనాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన కల్పించనున్నారు. అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్, డిఆర్డీఓ మరియు ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రాకెట్లు, ఉపగ్రహాలు, మిసైల్స్ వంటి అంతరిక్ష ఉపగ్రహ నమూనాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు విమెన్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు ట్రస్మా నిజామాబాద్ ఆధ్వర్యంలో 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిజామాబాద్, కామారెడ్డి సంయుక్త జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది. ఈ కార్యక్రమాలను నిజామాబాద్ పట్టణంలో ఈ నెల 6, 7 తేదీల్లో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కంటేశ్వర్లోని మహిళా కళాశాల గ్రౌండ్లో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ఇస్రో నుండి అధికారులు, సిబ్బంది వచ్చి ఈ నమూనాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ వారిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడతారు.
ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ పట్టణంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకొని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడానికి వీలవుతోందని చెప్పారు. అందువల్ల ప్రతి పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి తమ పాఠశాలలోని 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులను తప్పనిసరిగా పంపించి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. విమెన్స్ కాలేజ్ సొసైటీ ఆధ్వర్యంలో విమెన్స్ కాలేజ్లో చిన్న సమావేశం నిర్వహించి రేపటి నుండి ఇన్స్పైర్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి డిఆర్డిఓ తర్వాత ఇస్రో ద్వారా నిర్వహించబోతున్నటువంటి మిసైల్స్ అండ్ శాటిలైట్ ఎగ్జిబిషన్కి రేపు ఎల్లుండి 2 రోజులు ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా మరి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇవ్వాలని మరి సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ ద్వారా అట్లాగే అబ్దుల్ కలాం ఆశయాల్ని పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండి 2 రోజులు మన నిజామాబాద్లో ఉన్న ప్రతి పాఠశాల 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులని ప్రతి కరెస్పాండెంట్ కూడా పంపి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఇన్స్పైర్ చేయాల్సిందిగా మరి ట్రస్మా నిజామాబాద్ తరఫున మేము అందరికీ విన్నవిస్తున్నాము. అలాగే అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా పబ్లిష్ చేసినటువంటి ముద్రించినటువంటి ఒక పుస్తకం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. విద్యార్థులందరూ ఆ పుస్తకాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళలో చాలా విషయాల్లో మంచి నాలెడ్జ్ అవగాహన రావడము మరి అబ్దుల్ కలాం ఆలోచన విధానము పిల్లలకి తెలియడం జరుగుతుంది. అందుకనే ప్రతి కరెస్పాండెంట్ కూడా పాఠశాల పిల్లల్ని తప్పనిసరిగా రేపు ఎల్లుండి పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశాన్ని మాకు అందజేసినటువంటి ట్రస్మాకి ఇచ్చినటువంటి విమెన్స్ కాలేజ్ సొసైటీ తర్వాత ఇస్రో యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సతీష్ రెడ్డి గారికి, మిగతా మరి CEO నరేష్ గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. తమ బైక్లకు అధిక శబ్దం చేసే సైలెన్సర్లు బిగించుకొని న్యూసెన్స్ చేస్తున్న వారి భరతం పట్టారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 100 సైలెన్సర్లను యజమానుల ద్వారా తీయించిన పోలీసులు రోడ్డు రోలర్లతో ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధిక శబ్దం చేసే వాహనాలపై కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి చర్యలు చేపట్టారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తమ బైక్లకు అధిక శబ్దం చేసే సైలెన్సర్లు బిగించుకొని న్యూసెన్స్ చేస్తున్న వారి భరతం పట్టారు. సుమారు 100 సైలెన్సర్లను యజమానుల ద్వారా తీయించారు. అనంతరం వాటిని పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. భారీ శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్కి అగైనెస్ట్గా స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు టౌన్ పరిధిలో మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది రోడ్ రోలర్లకి. సో బేసిక్లీ ఈ డ్రైవ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి అగైనెస్ట్గా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ జనాలకి ఇబ్బంది జరుగుతుంది. సో ప్రజల సేఫ్టీ కోసం అని చెప్పేసి మాడిఫైడ్ సైలెన్సర్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరు అయినా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడినా ఇలాగే కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడండి, సౌండ్ పొల్యూషన్ చేయొద్దు. లెట్ ద రోడ్స్ బీ సేఫ్ టు అవర్ పీపుల్. ఆ మాడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల అంటే మీకు ప్రాబ్లమే, ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల వాడే వాళ్ళకి ప్రాబ్లమే అండ్ పక్కన ఉన్న ప్రజలకి ప్రాబ్లమే. సో అవి వాడద్దు అని విజ్ఞప్తి. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించి గంగామాతకు పూజలు నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పాల్గొన్నారు. వాయుమార్గం ద్వారా బుధవారం ఉదయం 10:30 ప్రయాగ్ ఏరియల్ ఘాట్కు చేరుకున్న ఆయన అనంతరం బోట్లో త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానం ఆచరించారు. సంగమంలో గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర నదీ జలాల్లోనే ఆయన జపం చేశారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అనంతరం సాధు సంతులతో ఆయన సమావేశమై ఆధ్యాత్మిక అంశాలపై చర్చించనున్నారు. జనవరి 13న పుష్య పూర్ణిమ రోజున ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మోస్రా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వంలో సత్తా చాటేందుకు కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు అన్ని విధాల అండదండలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోస్రా, చందూరు మండలాలతో పాటు ఇతర గ్రామాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మోసరా మండలాన్ని పూర్తి స్థాయిలో మీదేసుకొని బరువు బాధ్యతలు తీసుకొని మోసరా మండలంలో రేపటి సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి ప్రోటోకాల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీరు ఏదైతే కష్టం చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తెచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయో దాన్ని మేము పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వ పరంగా, ఆర్థిక పరంగా, కార్యకర్త పరంగా మనోధైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా మేము వెంటుంటాం. ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీటీసీ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మీరు ముందుండడానికి మా కృషి ఏం కావాలో, లేకపోతే మా ప్రయత్నాలు ఏం కావాలో, ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కావాలో మీరు స్పష్టంగా చెప్పండి. రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో క్లియర్గా మేము ముందుంటామని చెప్పి స్పష్టంగా చెప్తాను. ఈ నెల 8వ తేదీన నగరంలోని ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ మైదానంలో కల్చరల్ నైట్ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాన్స్, సింగింగ్, మిమిక్రీ, వినూత్నమైన ప్రదర్శనలతో కళాకారులు ఆకట్టుకోనున్నారని వారు వివరించారు. నగరంలోని సుభాష్ నగర్లో ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ మైదానంలో న్యూ క్రియేటివ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో కల్చరల్ నైట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 8న జరగనున్న ఈ కార్యక్రమంలో డాన్స్, సింగింగ్, మిమిక్రీ, వినూత్నమైన ప్రదర్శనలతో కళాకారులు ఆకట్టుకుంటారని వారు వివరించారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు ఈవెంట్ పాసులు కొనుగోలు చేయవలసి ఉంటుందని, అతి తక్కువ ధరకే కేవలం ఒక పాస్ మీద 4 ఫ్యామిలీగా రావచ్చని తెలిపారు. వినోదాన్ని పంచే విధంగా ఆహూతులను ఈ కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ క్రాంతి, చందు, ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ ప్రిన్సిపల్ జోస్ థామస్,
సురేష్ గౌడ్, సాయిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. Indeed, I am very happy that New Creative Organization is conducting cultural event at SFA School, Nizamabad on 8th Saturday of this month. This program consists of various music, dance, magical shows, jokes, mimicry and various other entertainments. The intention with which they are conducting this program is well appreciated. It is because to help the less privileged members, poor artists to fare well in the society. Indeed, yet again, I congratulate the president and the team members, first time in the Nizamabad to organize such a big mega event. Hearty welcome to all of you to participate in this mega event. జిల్లాలో వ్యభిచారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి చెప్పారు. అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ వారికి డబ్బులు ఆశ చూపి వ్యభిచారం ఊపిలోకి దించుతున్నట్లు తమకు సమాచారం అందిందని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో వ్యభిచారంపై ఉక్కుపాదం మోపుతున్నామని సిసిఎస్ ఇన్ఛార్జ్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి స్పష్టం చేశారు. నగరంలోని తన కార్యాలయంలో బుధవారం నాడు మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. కానీ కొందరు నిర్వాహకులు అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ వారికి డబ్బులు ఆశ చూపి వ్యభిచారం అనే ఊబిలోకి దించుతున్నట్లు తమకు సమాచారం అందిందని వివరించారు. ఇలాంటి వారి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. మహిళలు డబ్బుల కోసం అత్యాశకు పోయి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ మధ్యకాలంలో నిజామాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ రైడ్స్ చేసినప్పుడు వ్యభిచార గృహాలలో రైడ్ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి పరిచయస్తులను తర్వాత తెలిసిన వాళ్ళను డబ్బులు ఇచ్చి ఇక్కడికి పిలిపించి వ్యభిచారం చేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ మీద కేసు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్గనైజ్డ్గా కొంతమంది చేస్తున్నారు. ఎవరైతే నమ్మి సిటీకి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళతోటి పాటు పనిచేసినప్పుడు వాళ్ళకి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరుగుతాయి, తర్వాత రోగాల బారిన పడడము, లేకపోతే వాళ్ళ హింసకు గురి కావడము, లేకపోతే వాళ్ళ చేతులలో ఇంకేదైనా ప్రమాదానికి గురి కావచ్చు. కాబట్టి ఎవరు కూడా ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళతో పరిచయం పెంచుకొని కానీ వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావడం కానీ చేయదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా బయటపడితే వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన మహిళలకు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే పోలీసులకు తెలియాలని, అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రసిద్ధ జాన్ కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 5 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహుడు భక్తుల కొంగు బంగారంగా విలాసిల్లుతూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్నాడు. జిల్లా కేంద్రానికి బోధన పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సతీ సమేతంగా కొలువుతీరి ఉన్నాడు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 5 నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9వ తేదీన అంకురార్పణ, పుణ్యావచనం, మాతృక పూజ, రక్షాబంధనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యాగశాలల ప్రతిష్ట, వాస్తు హోమం, ధ్వజారోహణం, యజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 10వ తేదీన 5 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం,
12న స్వామివారి రథోత్సవం, భజన పోటీలు, 13న చక్రతీర్థం, కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గింజుపల్లి వేణు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు, సిబ్బంది రఘు తదితరులు ఉన్నారు. మన ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో కొలువుదీరిన మన నరసింహస్వామి అష్టముఖి కోనేరుగా చాలా ప్రసిద్ధి చెందుతున్నది. ఇట్టి బ్రహ్మోత్సవాలు ఈ 25 సంవత్సరం గాను ఇవాళ 5వ తారీఖు అధ్యయనోత్సవాలతో ప్రారంభమై 10వ తారీఖున స్వామివారి కళ్యాణము, అలాగే 12న రథోత్సవము, విమాన రథోత్సవము, తదుపరి 13 నాడు చక్ర తీర్థము, అలాగే కుస్తీ పోటీలకు ఎంతో పేరుగాంచింది. ఇది అనాదిగా ఎంతో పురాతనమైన ఈ దేవాలయము స్వామివారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఈ ఉత్సవాలను అధిక సంఖ్యలో దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అలాగే మన దక్షిణ భారతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే అష్టముఖి కోనేరు మన దక్షిణ భారతంలో ఏకైక అష్టముఖి కోనేరు ఇది. దీనిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఇట్టి బ్రహ్మోత్సవాలను పక్క జిల్లాలు మరియు మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి. మేము దేవాదాయ శాఖ తరపున, అలాగే గ్రామ పెద్దలు, ఈ పక్క గ్రామాల పెద్దలందరూ, మా పత్రికేయుల మిత్రులందరూ కూడా ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలని, అలాగే మేము దేవాదాయ శాఖ తరపున భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాము. కార్మిక వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపదను దోచిపెట్టే విధంగా ఉందని ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి హనుమాన్లు, ఐఎఫ్టియు అధ్యక్షుడు భూమయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివలు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచిపెట్టే విధంగా ఉందని ఆరోపించారు. దేశంలో సంపద సృష్టించే కార్మికులు, కర్షకులు, పేదలు, ప్రజలపైన భారాలు మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండటం సిగ్గుచేటని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ బడ్జెట్ దేశంలో పేదరికం, నిరుద్యోగం, సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని, ఈ బడ్జెట్ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అంబానీ, అదానీ, బడా కార్పొరేట్ శక్తులకు గులాంగిరి చేస్తోందని ఆరోపించారు. ఈ విధానాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే కాలంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్, అధ్యక్షులు గంగాధరప్ప, ఏఐటియుసి దేవేంద్ర, చక్రపాణి, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో అంటే గత 11 సంవత్సరాలుగా అనేక కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా కార్మికులకు, రైతులకు కనీస ఉపశమన చర్యలు ప్రకటించలేదు. ఇవాళ 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన జీతం అని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది. ఇప్పటికీ కూడా కార్మికులకు, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల ఊసు లేదు, వాళ్ళ కార్మిక భద్రత లేదు,
ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. వెట్టి చాకరీతో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలని బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కూడా రైతు ఉద్యమ సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ ఉందో ఈ దేశంలో నిరుపేదలుగా ఉన్నటువంటి ప్రజలకి ఒక ప్రత్యామ్నాయ ఉపాధిని తీసుకొచ్చిన పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ దానికి నిధులు విడుదల చేయకుండా ఆ పథకాన్ని రద్దు చేసే యోచన చేస్తూ ఉన్నది ఈ మోడీ ప్రభుత్వం. ఇట్లాంటి ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద, మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల్ని నిరసించాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణుల నుంచి 8 సెల్ ఫోన్లను ఓ దొంగ చేతివాటం ప్రదర్శించి కొట్టేశాడు. ఈ విషయాన్ని గాంధీ భవన్ ఫోటోగ్రాఫర్ హరీష్ సలహాతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గన్మ్యాన్ దేవరాజ్ చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తిగత సిబ్బందిని శాలువాతో సన్మానించి అభినందించారు. రంజాన్ మాసం సందర్భంగా నగరంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ కోరారు. ఈ మేరకు బుధవారం ట్రాన్స్కో ఎస్టీ రవీందర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 1 నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని, తీవ్రమైన ఎండల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ముఖ్యంగా D1, D6 సబ్స్టేషన్ ఏరియాలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులో ఉంచి సహకరించాలని కోరారు. మోస్రా మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులచిచ్చు పెడుతున్నారంటూ ఆయన తీరుపై మండిపడ్డారు. వరంగల్ బీసీ డిక్లరేషన్ సభలో ఓసీలను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, వర్ణి మండల అధ్యక్షులు రామ్రెడ్డి గంగారెడ్డి, మోస్రా రెడ్డి సంఘం అధ్యక్షుడు లచ్చారెడ్డి, గోవూరు అధ్యక్షులు కృష్ణారెడ్డి, చింతకుండ అధ్యక్షులు నర్సారెడ్డి, సుధాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి, సైనాపురం రామ్రెడ్డి, విఠల్ రెడ్డి, సైనాపురం నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బాపూజీ వచనాలయం పాలకవర్గం అధ్యక్షులు భక్తవత్సలం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఎమ్మెల్యే సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వచనాలయంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ వివరాలను అర్బన్ ఎమ్మెల్యేకు సభ్యులు వివరించారు. అనంతరం ఆయన్ను శాలువాతో సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయం ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, సంయుక్త కార్యదర్శులు ఏఎస్ సాంబయ్య, పెంట దత్తాత్రి, సభ్యులు లక్కం రెడ్డి, ఆరెడ్డి లక్ష్మీనారాయణ, మోహన్ రావు, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని బుధవారం నాడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్న పుస్తకాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు, హైస్కూల్ హెడ్ మాస్టర్ బి సీతయ్యను చైర్మన్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ తండా శివారులో దూడపై చిరుతపులి దాడి చేసింది. స్థానికుల వివరాల ప్రకారం బర్మావత్ దరియా అనే వ్యక్తి దూడను చేను వద్ద కట్టేసి వెళ్ళాడు. అదే సమయంలో చిరుత ఆ దూడపై దాడి చేసి హతమార్చింది. రైతులు అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పశు వైద్యాధికారితో పంచనామా నిర్వహించారు. ఈ ఘటనతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ
వచ్చే సైలెన్సర్లతో న్యూసెన్స్ సృష్టిస్తున్న ద్విచక్ర వాహనదారుల భరతం పట్టిన పోలీసులు